నమస్కారం, నేను డాక్టర్ సురేష్ జాగోటియా, బిఎంఎస్ ఎండి, మాధవబాగ్ హాస్పిటల్స్. ఇప్పుడు మనం చూస్తాం ఆట గురించి మాట్లాడడం. కానీ మనకు ఒకటే ఆటతో మనం ఆహారం కాదు, దానిలో అన్ని ఉన్న ఔషధ గుణాలు, ఆహార గుణాలు, ప్రోటీన్స్ అన్ని మనకు ఏమంటారు, అన్ని పోషక తత్వాలు అన్ని దానిలో ఉంటాయి. సో దానికోసం మన ఆయుర్వేదంలో నెక్స్ట్ ఏం చెప్పారంటే ఏమేమి మనం ఆహారం తినాలా. సో ప్రమేయం ఆహారం, ముగ్ధాతి విషం. ముగ్ధాతి విషం అంటే ముగ్ధ అంటే పెసర్లు, అట్లాంటి వస్తువులతో మనం విషం అంటే దాన్ని సూప్ లాగా తయారు చేసి తినాలని చెప్తాడు. తిక్త శాకం, చేదు అయిన వస్తువులు ఏదైనా ఉంటే దాన్ని తినాలని చెప్తారు. పురాణ శల్యోదక అంటే పాత బియ్యము అవి తినాలని చెప్తున్నారు. ఈ విధంగా చరక సంహితలో అవి ఏ విధంగా మన దగ్గర రెఫరెన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మన మాధవబాగ్లో ఏం చేస్తున్నారంటే ఒక పేషెంట్స్కి పొద్దు నుండి సాయంత్రం దాకా ఏ ఆహారం తినాలా దాని గురించి కొంచెం ఒక రఫ్గా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఒక కిట్ లాగా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పేషెంట్ లేచిన వెంటనే బ్రహ్మ ముహూర్త ఉత్తిష్టే. మన శాస్త్రంలో ఏం చెప్తారంటే పొద్దున తెల్లవారుజామున లేవాలి. సో ఆ లేచి మనం నిత్యచర్య అంతా క్లియర్ చేసిన తర్వాత పొద్దున మంచి మన రాత్రి మనం తిన ఆహారం అంతా మలత్యాగం అయిన తర్వాత పేగులన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. అప్పుడు ఏమైనా పుష్టికరమైన ఆహారం మన కడుపులో పోవాలా. సో మన శాస్త్రంలో ఉసిరికాయ అంటే ఆమ్లాని మనం దివ్య ఔషధి చెప్తాం, రసాయనం చెప్తాం. ఎన్నో జబ్బులకి అది మనకు ఒక రాకుండా చేస్తుంది. మోడర్న్ ప్రకారం కూడా దానిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటే మన శరీరంలో ఉన్న విషతత్వాన్ని తీసే గుణాలు దానిలో ఉంటుంది. ఆమ్లా అంటే ఉసిరికాయ. సో మనం పొద్దున్న లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే పేషెంట్కి ఒక ఆమ్లా జ్యూస్ అంటే ఇట్లా ఆమ్లా జ్యూస్ లాగా తయారు చేస్తాం. ఇది పొద్దున్న లేచిన వెంటనే పేషెంట్కి ఇస్తాం. సో మన మాధవబాగ్లో ఏం చేస్తారంటే ఈ చరక సంహితలో చెప్పిన ఆహారం ప్రకారం మన ఆధునిక్ లైఫ్ స్టైల్, ఆధునిక్లో అవైలబుల్ ఫుడ్ గురించి ఒక డయాబెటిక్ కిట్ లాగా తయారు చేస్తున్నారు. ఈ కిట్లో మీరు నా ఇంకా చూస్తున్నారు చూడండి, ఇది ఒక ప్రమేయ డయాబెటిక్ కిట్ ఉన్నది. సో దీనిలో దాదాపు ఇట్లా ఉంటే 28 బాక్సెస్ ఉంటాయి, అంటే రోజుకి ఒక్క బాక్స్ ఉంటుంది. సో దీనిలో పొద్దు నుండి సాయంత్రం దాకా మనం ఏం తింటాం, పొద్దున లేచిన వెంటనే ఇప్పుడు మీకు చెప్పిన ఉసిరికాయది జ్యూస్ తాగుతారు. దాని తర్వాత ఏం చేస్తారు, 7-7:30కి మళ్ళీ ఏదైనా మీకు రిఫ్రెష్ కావాలంటే కొంచెం టీ లాగా కావాలి. సో దానికి హర్బల్ బేస్ మన ఆయుర్వేదంతో తయారు చేసిన టీ మనం ఇస్తాము. అదేవిధంగా మనం 8-8:30కి ఏమంటే టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసడానికి మనం ముఖ్యంగా మన ఆయుర్వేదం చెప్పినట్లు మీరు ఇప్పుడు చదివినాం చూడండి. దాని ప్రకారము చిన్నగా మీకు పాలకూర, మన కరేలా అంటే కాకరకాయ అట్లాంటి మునగ ఆకు, పాలకూర, మెంతులు అట్లాంటి తయారు చేసింది ఒక సింపుల్గా ఒక రొట్టెలాగా ఉంటుంది. అది పొద్దున మీకు టిఫిన్ లాగా చేసుకుంటారు. అంటే దీనిలో మన దేశము మన కాలం బట్టి కూడా కొంచెం కిట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ మీకు అన్ని అందుబాటులో ఉండే ప్రయత్నము మనం చేస్తున్నాం. ఇది మనం పొద్దున టిఫిన్ లాగా తీసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం కాదు 11-11:30కి మళ్ళీ మనకి ఏదైనా టీ లాగా తాగాలనుకోండి, లేకపోతే జస్ట్ స్టిమ్యులేషన్ కోసం కావాలంటే ఒక చిన్న సూప్ లాగా తయారు చేస్తారు. ఇది మనం 11 దాకా ఒక సూప్ లాగా తినవచ్చు. సో దీంతో మన బాడీ యాక్టివ్ ఉంటుంది, మనకు ఈ క్రేవింగ్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో ఏముంటుందంటే మాటికి ఏదైనా తినాలనిపిస్తుంది. అది కాకుండా ఈ సూప్ లాగా తాగేస్తే మన మైండ్కి ఒక కడుపు నిండినకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఏదో కడుపు నిండినట్లు. ఈ విధంగానే మళ్ళీ మధ్యాహ్నం పూట లంచ్ ఉంటుంది. లంచ్లో మనం ఇప్పుడు చెప్పినట్టు రైస్ ఉంటుంది. మనకు రైస్లో కూడా మీకు రైస్ గురించి మళ్ళీ మాట్లాడతాం. రైస్ అంటే బియ్యం ఉంటుంది. ఆ బియ్యంది కూడా మన స్పెషల్ మన దీనిలో తయారు చేస్తున్నాం మన మాధవబాగ్లో. దానిలో ఏముంటుందంటే ఈ రైస్ ఉంటుంది, మాధవబాగ్ రైస్. దీనిలో ఏం చేస్తామంటే ఇది పారాబాయిల్డ్ రైస్. ఎందుకంటే మనం తినే ఆహారంలో రైస్లో మనం పొట్టు అంతా తీస్తే దానిలో ఉన్న పోషక విలువలు అన్నీ వెళ్ళిపోతుంది, విటమిన్ B12 అవి అన్నీ వెళ్ళిపోతుంది. దీనిలో వీళ్ళంటే పారాబాయిల్డ్ రైస్ తయారు చేస్తారు. ఈ పారాబాయిల్డ్ రైస్ తయారు చేసినప్పుడు ఏమంటే దానిలో ముఖ్యంగా అర్జున, మన ఆయుర్వేదంలో టెర్మేనియా అర్జునకు చాలా బ్రహ్మాండమైన చెట్టు ఉన్నది. దాన్ని బెరడు ఉంటుంది, గుండె జబ్బులు మనం జనరల్ ప్రతి ఒక్కరికి తెలుసు. అది అర్జున అరిస్ట్ అని మార్కెట్లో మనకు చాలా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ మాధవ శక్తి రైస్లో ఆ రైస్ని స్టీమ్ బాయిల్ చేసినప్పుడు ఈ మధ్య చెక్క దానిలో వేస్తాం. సో ఫార్టిఫైడ్ రైస్ విత్ అర్జున. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ లాగా ఉంటుంది. దీనిలో ఏమంటే అర్జున్ ఔషధిలో ఉన్న గుణాలు ఈ మన రైస్లో వస్తుంది, ఈ పారాబాయిల్డ్ రైస్లో వస్తుంది. ఇది మన ఫుడ్లో మనం వాడుతున్నాం. సో దీంతో ఇది మన ఆయుర్వేదంలో మన చరక సంహితలు చెప్పినారు. ఈ మధుమేహంలో అర్జునంది చాలా ప్రమేహార గుణం ఉన్నాయి అర్జునంలో. సో ఈ విధంగా ఇట్లాంటి రైస్ మన కిట్లో ఉంటుంది. మధ్యాహ్నం పూట ఆట ఉంటుంది, దాంతోపాటు రైస్ కూడా ఉంటుంది, రైస్ మిక్స్ అని ఉంటుంది. ఇది మనం మధ్యాహ్నం పూట తింటాము. దాని తర్వాత
మధ్యాహ్నం తర్వాత మళ్ళీ 2:33కి మళ్ళీ ఒక స్నాక్ లాగా ఒక టీ లాగా ఉంటుంది. మళ్ళీ ఒక కోకమంచూర్ అని ఉంటుంది చూడండి, గార్సినియా, దాంతో మంచిగా అది కూడా మన మార్కెట్ చాలా అవైలబుల్ ఉంటుంది. గార్సినియా షర్బత్ అని ఉంటుంది, అది ఒబేసిటీలో డయాబెటీస్లో చాలా బాగా పనిచేస్తుంది. దాంతో తయారు చేసిన ఒక సింపుల్ జ్యూస్ లాగా ఉంటుంది, జస్ట్ నీళ్ళు కలిపి తాగడం. మళ్ళీ లాస్ట్ ఈవినింగ్లో ఏముంటుందంటే మీకు మళ్ళీ ఒక రొట్టెలు ఉంటుంది, రైస్ ఉంటుంది, మళ్ళీ ఒక దాల్ ఉంటుంది. ఈ దాల్ కూడా ఏం చేస్తుందంటే ఒకటే దాల్ కాదు, దీనిలో 5 రకాల దాల్ ఉంటుంది. ఈ దీంతో తయారు చేసిన దీంట్లో అంతా ప్రోటీన్స్ ఉంటాయి. సో దీంతో మనకు కావాలైన డైలీకి అవసరం ఉన్న ప్రోటీన్స్ మన బాడీకి వెళ్ళిపోయిన తర్వాత మనకు డైలీ అవసరాలు బట్టి మన డైలీ నీడ్స్కి ఈ డైట్ సరిపోతుంది. ఈ డైట్ దాదాపు 1500 to 1800 క్యాలరీస్ దాకా ఉంటుంది. దాంతోపాటు మన పేషెంట్కి ఏం చేస్తానంటే మధ్యలో సలాడ్ తినమంటాం, ఎందుకంటే సలాడ్తో న్యూట్రిషన్స్ ఫుడ్ విటమిన్స్ అవి చాలా ఉంటాయి. సో ఈ విధంగా మన చరక సంహితలో చెప్పిన ఆహారంతో పాటు ఈ మన ప్రమేహ కిట్ ఉన్నది, దానికి మనము చాలా వరకు రీసెర్చ్ చేసి తయారు చేసినది ఉన్నది. ఈ విధంగా మన మాధవబాగ్లో పుట్టి ఈ కిట్తో పాటు మీకు కొన్ని పంచకర్మ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్ది HbA1c ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం ఔషధాలు ఇస్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము, ఆహారం ఇస్తాము, మళ్ళీ కొంచెం మీకు ఆరోగ్యం గురించి ప్రాణాయామం అవి నేర్పిస్తాము. సో ప్రమేహకి కృత్య సాధ్యం, మన మధుమేహంలో మన ఆయుర్వేదంలో చూడంటే కృత్య సాధ్యం అసాధ్యం కూడా చెప్తున్నారు. కానీ మన పేషెంట్కి విల్ పవర్ ఉంటే, ఆయన మనసు గట్టిగా ఉంటే చాలా వరకు మనం మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నాయి, చాలా 30, 35, 40 లోపల వచ్చే వాళ్ళకి మధుమేహం చాలా చాలా మందికి లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఈ కిట్తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటే చాలా వరకు మనం మధుమేహాన్ని ఆగొట్టవచ్చు, మనం రివర్స్ చేయవచ్చు. ధన్యవాదాలు.